గాని గడవలేదు రేవంతన్నా అంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కటే కొట్లాడాడు అందుకే నాయకుడయ్యా ఏనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మా కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం జరుగుతుంది. మహాత్మా గాంధీ గారి గురించి స్వాతంత్రం ఏం తెచ్చారని చెప్పి కూడా అడుగుతున్నారు. ఏం చేయందే స్వాతంత్రం వచ్చిందని మేము చెప్తున్నాము. అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాన్ని రచించి 1941లో మనకు స్వాతంత్రం వస్తే 1956 జనవరి 26న మన రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగింది. ఇవన్నీ గుర్తుంచుకొని మన బీజేపీ నాయకులు పిచ్చి కూతలు కూస్తున్నారు. ఇవన్నీ ప్రజలందరూ తెలుసుకోవాలని మేము కోరుచున్నాము. దీనిలో జై బాపు, జై భీమ్, జై సంవిధానంలో భాగంగా మనం ఒక ప్రతిజ్ఞ చేయించున్నాము. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమ, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్గ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు ఆశిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాము. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్. రేవంత్ అన్న నాయకత్వం, సునీల్ అన్న నాయకత్వం, జై కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేయవలసిందిగా కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో భాగంగా వివేకానందునికి పూలమాల సమర్పించాలని మండల అధ్యక్షుడు కుదిరస్వామి మరియు విలేజ్ అధ్యక్షుడు మురళి కానీ చిందడి కానీ ధైర్యం అందరూ పోవాల్సిందిగా కోరుతున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఏదైతే ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు ఇవాళ 5వ రోజు పాదయాత్రలో భాగంగా మెండోరా గ్రామంలో అదేవిధంగా బాబాపూర్ గ్రామంలో ప్రోగ్రాలు చేయడం జరిగింది. ఈ పాదయాత్రలు ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని మతవాద పార్టీలు బీజేపీ కానీ ఇటు మొన్న ప్రతిపక్షంలో కూర్చున్న టీఆర్ఎస్ పార్టీ కానీ రాజ్యాంగాన్ని అదేవిధంగా బీజేపీ బాబు జై భీమ్ అని ఎప్పుడు అదే నినాదం అనే ఒక అమిత్ షా గారు అనేటువంటి కేంద్ర మినిస్టర్ ఇట్లా ఆహ్వానం చేయడం ఇంతవరకు సమంజసము. ఇవాళ మీరు స్వతంత్ర ఉద్యమంలో మీ బీజేపీ పాత్ర ఎక్కడిది? స్వతంత్ర ఉద్యమంలో మీ పాత్రనే లేనిది ఇవాళ ఆ రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లనే ఇవాళ మీరు ఆ స్టేజ్లో ఉన్నారు. ఇవాళ ఛాయ్ నమ్మిన మోడీ గారు అయితేనేమి, పిఎం మోడీ గారు అయితేనేమి, ఇవాళ అమిత్ షా గారు కేంద్ర హోమ్ మినిస్టర్ అయితేనేమి, వీళ్ళు ఇవాళ అంబేద్కర్ గారి రాజ్యాంగ భిక్షనే ఇవాళ ఆ హోదాలో ఉన్నారు. వాళ్ళని అవహేళన చేయడం ఎంతవరకు సమంజసం? మీకు ఇలాగే కొనసాగితే మీకు రాబోయే రోజుల్లో ఈ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈరోజు ఈ పాదయాత్రలో తెలపడం జరిగింది. మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏఐసిసి, పిసిసి, మా డిసిసి ప్రెసిడెంట్ అదే ముత్యాల సునీలన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్.